Please put your hands together to welcome our one and only Rocket Raghava and team. Let's welcome them. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? వెళ్ళిపోయిన పాత చుట్టాలందరూ ఈ రోజు మళ్ళీ తిరిగి వచ్చారు. ఎవరెవరు అంటే టైగర్ నాగబాబు గారు, ధనాధన్ ధనరాజు గారు, వేణు వండర్స్, గెటప్ శ్రీను అందరూ వచ్చారు. మీరు వెళ్తే మీరు కూడా పాత చుట్టల్లో వచ్చేవాళ్ళు కదా. జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. స్టిల్ రన్నింగ్. రేపు ఎల్లుండో దానికి మోకాలు నొప్పులు వచ్చినా నా మోకాలు చెప్పులు దానికి వేయించి మరీ పరిగెత్తిస్తాను నేను. మసలడే గాని మహానుభావుడు. మొన్న కదా డాక్టర్ సర్జరీ చేసి మీ మొనకాలు కరెక్ట్ చేసేసారు. మోకాల సర్జరీ కాదే, మోకాల సర్జరీ అన్నది తెలుసుకో. బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ దిగేశారు నా మీద. నీకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. కృష్ణా నదికి పుష్కరాలు వచ్చాయి, గోదావరికి పుష్కరాలు వచ్చాయి, ఈ రోజు తుక్కుగూడకి పుష్కరాలు వచ్చాయి. మనందరం ఈ తుక్కుగూడ పుష్కరాల్లో నవ్వులు స్నానాలు చేద్దాం. పదండి, ఎల్లు లోపలికి వెళ్ళి కాఫీ పెట్టు. షుగర్ లేకుండా తీసుకొస్తాం. మీ షుగర్ ఉంది కదా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ఏమండి? ఏమైందంటారేటండి? నా మట్టుకు నేను ఏదో వచ్చిరా అని ముగ్గేసుకుంటుంటే నా వంక చూసి ఉసుసు రా అని అంటున్నాడు. ఇంకా బావచ్చు కదా. విజిలేస్తేనే మీరు ఇలా అరిచారు కదా, ఇంట్లోకి వెళ్తే మీరు ఏమైనా ఫీల్ అవుతారు. నేను 10 సార్లు తిరిగితే గానీ నువ్వులేదు, నువ్వు 10 సార్లు తిరిగితేనే ఇస్తా. ఏటి తిరిగే 10 సార్లు? కాలర్ పట్టుకున్నావేంటే? మరి కాలర్ పట్టుకు మర్యాదగా నా డబ్బులు నాకు లేకపోతే తొక్క తీసేస్తాను అనుకుంటున్నావేమో. నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ఇక్కడ నుంచి. పక్కనే మంచి పెళ్ళాన్ని పెట్టుకుని నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తానంటే అయినా కొడితే కొట్టిందండి, అందరూ చూస్తుండగా కొట్టేస్తుందా? ఎవరో చూడలేదు కాబట్టి సరిపోయింది. చూసాను తాతయ్య. అదేంటి అలా కొట్టేసింది? ఆడి కాన్సన్ట్రేషన్ నా మీద కాకుండా ఇంకో చోట పెట్టేలా చేస్తాను. ఎలాగా? ఒకడున్నాడు, ఎవడు పేరు చెప్తే పక్కింటోళ్ళు వెక్కి ఏడుస్తారు. ఎవడు పేరు చెప్తే సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 గుమ్మాలు ఏర్పాటు చేస్తారు. ఆడిని తీసుకొచ్చి 7 గుమ్మల్లో దించుతా. ఎవడాడు? వస్తున్నాడు. అదే టక్కు, అదే స్టెప్, అవును అదే మనిషి. అస్సలు మారలేదు. నేను మారను. ఇక్కడే చాలా మంది మారిపోయారు, గుర్తుపెట్టడం కష్టంగా ఉంది. ఇక్కడ వెనకాలే ఒక గుమ్మ ఉంది, ఆ ఇంట్లో ఒక లేడీ ఉంది. ఆవిడ చాలా అందంగా ఉంటది. నువ్వు ఆవిడని ఎలాగైనా సరే ముగ్గులోకి దించాలి. ఇక్కడ పక్కన ఒక ఇల్లు ఉంది, సంవత్సరానికి సరిపడా రెంట్ కట్టేశాను. ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తున్నాను. ఏం చేస్తావో తెలియదు. యూ ప్రొసీడ్. ఓకే. మరుసటి రోజు అయ్యో బాబు, ఈవిడ చూస్తే ముగ్గేసేస్తుంది, ఈవిడ చూస్తే ఇంకా లేవలేదంటే. ఏంటయ్యా ఏం చేస్తున్నావు? లోపల పడుకున్నా. ముగ్గేస్తుంది. ఈవిడేనా? లైన్ లో పెట్టు. రాఘవా, ఈవిడ్ని ఏ యాంగిల్లో చూసినా ఆర్ఆర్ రావట్లేదు రాఘవా. ఇది బీడు బారిన భూమిలో ఉంది రాఘవా. ఎంత వర్షం పడినా పంట మాత్రం పండేటట్లేదు. ట్రై చేస్తా. ఇక్కడ ఆరారేమంటే ఇక్కడ వచ్చింది ఏంటి? ఆకతా ఇటుంది, ఆకర్షణ అట్టుంది. ఏం అర్థం అవట్లా. మీరు వెళ్ళిపోవచ్చు. రాఘవా, నువ్వు రావచ్చు.
పాట పడిందంటే పాప పడినట్టే. పాప ఎలాగుంది? మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. రీఎంట్రీ అనుకున్నాను కానీ రీజనబుల్ ఎంట్రీ రాఘవ, రీజనబుల్ ఎంట్రీ రాఘవ. ఏమండి సౌమ్య గారు? సౌమ్య గారు హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు సన్నాయి. పేరు చాలా కొత్తగా ఉంది. అదే కొత్త ఇంట్లో పక్కనే రాత్రి వచ్చాను. బట్టలు ఉతికి ఉతికి చేతులు చాలా నొప్పి అండి. అదేంటి మీ ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా? నా ఆయనకు చేతిలోనే ఉతకాలి, లేదంటే సాటిస్ఫాక్షన్ ఉండదంట. అవునా, ఒకసారి చేయలేవండి. పరకాయ మొగుడికి ఎలా చేయాలండి? పరాయి మొగుడు చెయ్యా? పరాయ మొగుడు చేయాలా? గాజులు తొడిగే వాళ్ళకి చేయిస్తారు కదా, ఆయన కూడా పరాయి మొగుడే కదా. అయితే తీసుకోండి. అజయ్ పూలు కోసిన కందిపోయే చేతుల్లా ఉన్నాయి. ఏమైందండి? నా ఆయన ఎప్పుడు నాకు ఇలా ఊపలేదండి. ఈ ఆయనలే ఇంత. బయటికి వెళ్ళి 2 ఫుల్ బాటిల్ ఊదమంటే 2 నిమిషాలు ఊదేస్తారు. ఏమండి, భార్య అనేది ఒక బాధ్యత ఉండాలి, భారంగా ఉండకూడదు. మీ భర్త మిమ్మల్ని బాధ్యతగా ఫీల్ అవుతాడు అనుకుంటా. లేదండి, నన్ను ఎప్పుడు బరువుగానే ఫీల్ అవుతారు. నేను బాధ్యతగా ఫీల్ అవుతా. ఒకసారి మీరు చేయండి, ఒకసారి వెన్నపూస రాస్తాను. వద్దండి, మీ మాటే వెన్నపూసలాగుంది, అదే చాలు నాకు. ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడే వెన్నపూస కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట. కళ్ళు కలిచాయి, కాళ్ళు కలిచాయి కాదు, టైం లేదు, లాగ్ చేయకు, అర్జెంట్ గా కలుపు. వాడు వచ్చాడు సిగ్గు లేకుండా. ఆడిది ఏం బతుకురా బాబు, ఇల్లు తగలడిపోతున్నా, ఫోన్ చూస్తున్నాడు. కానీ ఏమండి, హాయ్ అండి. రాత్రి ఇంట్లోకి వచ్చాను కదా, సామాన్ కూడా చదువుకోలేదు, ఆకలిగా ఉంది. పక్కన హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని. హోటల్లా? ఎందుకండి, మీ ఆకలి తీర్చడానికి నేను ఉన్నాను కదా. వెళ్ళి ఉప్పు తీసుకొస్తాను, హాట్ గా చేశారు. ఏమండి, మీరు తిన్నారా? ఏం అడిగారండి? మీరు తిన్నారా అని అడిగా. అయ్యో నాయన, ఒక్కరోజు కూడా నువ్వు తిన్నావా అని ఏం అడగలేదండి. మీరే ఫస్ట్ టైం ఇలాంటి ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ ఆయనలే ఇంత అండి. పెళ్ళాం వండితే కుంభాలు తింటారు కానీ పెళ్ళాం తిన్నదా లేదా అని ఒక మాట అడగరండి ఆయన. నేను నాగబాబు గారు వేరండి. మేము ఏదైనా ఫస్ట్ మీరు తిన్నారా అని పెళ్ళాంని అడుగుతామండి. ఎందుకంటే చాలా మంది భర్తలు బయట ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారండి. కానీ ఉప్మా చాలా బాగుంది మీరు చేసింది. బాగుందా? కానీ నాయన పుల్చారెట్టి నా చిత్రంలో ఇచ్చిన రైస్ ఇచ్చిన ఏమి బాగలేదు, అసహ్యంగా ఉంది అని తిడతారు తెలుసా. అంతే అండి, ఆయనలే ఇంత అంటా కదా. కానీ నేను బాబు గారు అది కాదండి, ఇంటి ఫుడ్ కే ప్రాక్టీస్. అందుకే ఇద్దరు ఎప్పుడు డైట్ లోనే ఉంటాము. ఎంతవరకు వచ్చింది? వచ్చిందయ్యా, కొద్దిగా ఉప్మా తిన్నా. టిఫిన్ దాకా వచ్చావా? టిఫిన్ దాకా వచ్చా. మధ్యాహ్నం ఎలాగ నువ్వు ఫోన్ చేసేయాలంతే. రాఘవా ఇంత కోఆపరేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుంది రాఘవా నాకు. ఎప్పుడు ఇంతే. ఉప్మా బాగుందా? సూపర్. మీ ఆవిడ నీ కోసం చేసింది అనుకుంటున్నావా? మరి ఇంకెవరి కోసం చేశాను? వాళ్ళ మూడుకో ప్లేట్ ఇచ్చింది, ఈడికో ప్లేట్ ఇచ్చింది. ఏమండి సౌమ్య గారు, మీ టిఫిన్ చాలా బాగుంది, థ్యాంక్స్ అని చెప్పడానికి వచ్చాను. లూలా టీవీ నుంచి వచ్చామండి. భలే ఉన్నారు ఈ జంట. మీ జంటను చూసాక మా టీవీలో ప్రోగ్రామ్ కోసం మీ ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. మీకు వచ్చిన పర్ఫార్మెన్స్ ఒకటి చేయండి. లేదండి, మన ఇద్దరు భార్య భర్త. అయ్యో నాకు తెలుసు, దగ్గరకు ఉండండి. అది ప్రేమ్ పెట్టురా, ప్రేమ్ పెట్టు. మీరేదో నాతో డాన్స్ చేయడానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. పర్లేదండి, నో ప్రాబ్లం. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతి తాళం, తగ్గాలి కన్నుల దూరం. అది మీరు చాలా బాగా చేశారు. మీకు మంచి బహుమతి కింద ఉగాండాకు 2 టికెట్లు, వారం రోజుల ట్రిప్, వారం రోజులు మీ దగ్గరికి వస్తాయి. రేపు రాదా? రేపు ఇంత ఉరుకులాటేంటండి మీ జంటకి? రేపే ట్రై చేస్తా. సరే అండి, ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఇన్ని రోజులు నా ఆయనది అప్పును మాత్రమే చూశాను, స్టెప్పులు ఎప్పుడు చూడలేదు. ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వాడు రావాలి, లేట్ అవుద్ది.
అద్దిరా చూసావా? అది తెలుసు, ఎక్కడ నొక్కాలో తెలుసు, అందుకే సన్నగా అనిపించాను ఇక్కడ. అక్కడ క్యారెక్టర్ మారిపోయారా? అంతే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్ని నాది. పీకేస్తా, చెప్పేది నాకు తెలుసు. ఏమే కాపీ పట్టరా? రాదే. ఎక్కడున్నావే? లేదు 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 లేదు, ఇంట్లో లేదుగా. ఎందుకు అలా కొడుతున్నారా? గేట్ దగ్గర లెటర్ పెట్టి వెళ్ళిపోయిందిరా. ఎవర్రా బాబు? ఏమండి పొరపాటు మిమ్మల్ని పెళ్లి చేసేసుకున్నాను. నాకు సన్నయ్య గారే కరెక్ట్ అండి. ఆయన స్టెప్ వేసినట్టుగా ఎవరు వేయలేదండి. మీలో అప్పులే చూసి ఆయనలో స్టెప్పులు చూసానండి. మిగిలిన లైఫ్ కూడా ఆయనతోటేనండి. అంటే ఇందాక చేతిలో ఊదింది వాడే, స్టెప్పులు వేసింది వాడే, మరి ఉప్మా పెట్టింది వాడే, వాడే, వాడే. నన్ను ఇప్పుడు కాదా నమ్మరా స్వామి? అందరూ నమ్ముకుంటాం, నన్ను నమ్ముకో. 1000 రూపాయలు నాకు ఇవ్వమంటే ఇవ్వడం మానేసి ఆడికి ఇల్లు అద్దె కట్టావు, ఆడికి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టావు, నీ పిల్లాన్ని కూడా చేతిలో పెట్టావు. ఏమంటారా రాఘవ గారా? మీ ఆవిడ గారు దరిద్రంగా మాట్లాడిన రెస్పెక్ట్ ఇస్తున్నావు చూడు నాకు. ఇంకానా మన ఇంట్లో ఎవరైనా జంటలు ఉన్నారండి, మేము ఉగాండాకు ట్రిప్ పంపిస్తాం. ఉగాండాకా? చేత కదా. వెల్కమ్ చంద్ర గారు. ఈ రోజు రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం, మా టీమ్ లీడర్స్ వేణు, ధనరాజ్, మా ఏడుకొండల మేనేజర్ అండ్ ఎవరెవరు ఉన్నారో మా ఫ్యామిలీ, జబర్దస్త్ ఫ్యామిలీ అందరు కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం షోని మేము. ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు, ఇలాంటి స్కిట్లు చంద్రకి కొట్టిన పిండి. బాగుంది, బాగా చేశారు. అండ్ సౌమ్య బాగా చేసావమ్మా. ఆవిడ వెస్ట్ గోదావరి స్లాంగ్, అంతకు ముందు కొన్ని స్కిట్లు చూసాను. ఆవిడ ఆ పేరు శ్రీదేవా, చాలా బాగా చేసావమ్మా. ఆల్ ది బెస్ట్, సూపర్. ఖుష్బు మ్యామ్. రాఘవ గారు బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. అండ్ చంద్ర గారు, ఇట్స్ నైస్ టు సీ యూ. మీ టు ఆల్సో. అండ్ వని సతి గారు, అందరూ, సౌమ్య మీరు కూడా వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, పక్కింటోడి దీపం ఆర్పేయాలనుకుంటే మన కొంప తగలబడిపోతుంది. చాలా మంచి థీమ్, సూపర్ థీమ్, నాకు చాలా నచ్చింది. అండ్ చంద్ర గారు, వెల్కమ్ బ్యాక్. వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ. రాఘవ గారు, ఎస్, వి ఆల్ లవ్ యూ సో మచ్.